నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. సంచలన ఫలితాలే కాదు, తమిళనాడులో నడుస్తోన్న రాజకీయం కూడా అంతే రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టతలేమి, లోక్ భవన్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలే అందుకు కారణం. ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే 60 ఏళ్ల ఆధిపత్యానికి తెరదించుతూ నటుడు విజయ్ టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించింది. సరే, కానీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు, ఎప్పుడు? మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే సాధారణ ఆధిక్యం 118కి 10 అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఇవి తేల్చే క్రమంలో సమవర్తి పాత్ర పోషించాల్సిన గవర్నర్ ఆర్లేకర్ కేంద్రంగా దుమారం మొదలైంది. విమర్శలు, ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మెజారిటీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలోనా, గవర్నర్ ముందు సంతకాలతోనా? అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకి అవకాశం ఇవ్వడంలో జాప్యం ఎందుకు? అయితే ఇలాంటి సందర్భాల్లో గత అనుభవాలేంటి, నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, ప్రజాస్వామ్య పీఠం వ్యవస్థాపకులు, హైదరాబాద్ నుంచి. నమస్తే సార్. నమస్తే. రైట్. అట్లాగే ఎస్ నగేష్ కుమార్ గారు, సీనియర్ సంపాదకులు, హైదరాబాద్ నుంచి. నమస్తే నగేష్ గారు. నమస్తే. జేపీ గారు, తమిళనాడు ఫలితాల్లో ఏర్పడిన హంగ్ పరిస్థితుల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎందుకు ఆహ్వానించడం లేదండి? దానికి ఏమీ హేతుబద్ధమైన కారణాలు లేవు. గవర్నర్ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మనకి స్పష్టంగా ఒక పార్టీ మెజారిటీకి చేరువలో ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది, అతిపెద్ద పార్టీగా అవతరించింది రాష్ట్ర శాసనసభలో. మరి ఎన్నికలకు ముందు ఏర్పడ్డటువంటి ఒక కూటమి ఏది ఇంతకంటే ఎక్కువ స్థానాలు లేవు, మరే పార్టీకి ఇంతకంటే ఎక్కువ స్థానాలు లేవు. కాబట్టి రాజ్భవన్లో మెజారిటీ రుజువు చేసుకున్న అవసరం ఏమాత్రం లేదు. ఆ మాటకు వస్తే మెజారిటీ ఎక్కర్లా. రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు అయినట్లయితే ఆ ప్రభుత్వాన్ని మిగతా వాళ్ళందరూ కలిసి దింపేశారని కూడా వేరే విషయం. కొన్ని సందర్భాల్లో మైనారిటీ ప్రభుత్వం కూడా నిలుస్తుంది. ఉదాహరణకి ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో 1969 ఆ పార్టీ ముక్కలైన తర్వాత మైనారిటీగా నిలిచింది. ఏం కొంపనిపోయిందేం లేదు. అది శాసనసభ నిర్ణయం చేయాలి తప్ప ఎన్నికలు మొన్న జరిగిన తర్వాత ప్రజలు విస్పష్టంగా మాకు మార్పు కావాలని కోరుకున్న తర్వాత అతిపెద్ద పార్టీగా ఓట్ల శాతం కానీ సీట్లు కానీ మరి అవతరించాక, అది కూడా మెజారిటీకి చాలా చేరువుగా ఉన్నాక, ఇంకో పార్టీ 5 సీట్లతో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చాక అసలు ఇంకో ఆలోచనకి ఆస్కారం ఏమాత్రం లేదు. గవర్నర్ వాదన ఏ రకంగానూ కూడా రాజ్యాంగబద్ధం కాదు. ఆయన అప్రతిష్ట పాలవుతున్నారు, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు, ప్రజల తీర్పుని కాలు రాస్తున్నారు. రైట్, ఓకే. నగేష్ గారు, మెజారిటీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలోనా లేక రాజ్భవన్లోనా? ఎస్ఆర్ బొమ్మాయి వంటి కేసుల్లో కోర్టు తీర్పులు ఏం చెప్పాయండి ఈ విషయంలో? దీంట్లో చాలా స్పష్టత ఉందండి. ఇది మన ఎస్ఆర్ బొమ్మాయి కేసులోని అది చెప్పింది ఏమిటంటే, మెజారిటీ అనేది ప్రూవ్ చేసేది రాజ్ భవన్ కానీ రాష్ట్రపతి భవన్ లాన్స్ లో కాదు, అది లెజిస్లేచర్ లోనే ప్రూవ్ చేయాలి అనేది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా అదేమిటంటే ఒక స్టాండర్డ్ అయిపోయింది. మీరు గవర్నర్లు మీరు కౌంటింగ్ చేసి చేయకండి అనేది. మన రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు 1984లో ఉన్నారో, ఆ రోజు నేను కూడా రాజ్భవన్ లో ఉన్నాను. ఆ రోజు ఏమిటంటే ఆయన రామ్లాల్ అందరినీ కౌంట్ చేసేసారు, తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళందరినీ కౌంట్ చేశారు, నాతో సహా కౌంట్ చేసేసాడు ఆయన. ఇది ఎమ్మెల్యేగా దాని తర్వాత డిక్లేర్ చేసాడు ఆయన, నాదేంద్ర భాస్కర్ రావుకి మెజారిటీ ఉందని. సరే, ఇలాగ జరగకుండా అసెంబ్లీలో సరైన పద్ధతిలో కౌంటింగ్ జరగాలనేది రాష్ట్రపతి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ఒకటే కేసులో కాదు, జార్ఖండ్ లో, దాని తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా చెప్పింది. దీనికి ఇంకా తిరుగులేదు. గవర్నర్ కి ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే గవర్నర్ కి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. గవర్నర్ కి డిస్క్రిషనరీ పవర్స్ విదిన్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నాయి, అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ లేవు. ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ఆయన ప్రవర్తించడానికి వీలు లేదు. ఇప్పుడు తమిళనాడు విషయంలోకి వస్తే వీళ్ళంతా డ్యూలీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ పీపుల్. వీళ్ళకి జనాలు వీళ్ళకి ఎన్నుకున్నారు. వీళ్ళకి లార్జెస్ట్ సింగిల్ పార్టీగా టీవీకే పార్టీని ఎన్నుకున్నారు. వీళ్ళని కాకుండా ఇంక ఎవరిని పిలుస్తారని? అవును, అది అందరూ నిపుణులందరూ, అది లీగల్ నిపుణులందరూ ఒకటే చెప్తారు, కాన్స్టిట్యూషనల్లీ రాంగ్, లీగలీ అన్యాక్సెప్టబుల్, మారలీ రాంగ్ అని చెప్తున్నారు. ఇది
దీంట్లో మాత్రం యునానిమస్ ఒపీనియన్ ఉంది. దాని తర్వాత ఇంకోటి గమనించండి, తమిళనాడులో అన్ని పొలిటికల్ పార్టీస్, బీజేపీ ఎప్పటికీ నోరు విప్పలేదు, అన్ని పొలిటికల్ పార్టీలు ఏమంటున్నాయంటే విజయ్ని ఓత్ టేకింగ్ సెరమనీ పిలిచి ఓత్ తీసుకోవాలి, దాని తర్వాత చూద్దాం. ఏది ఇంక్లూడింగ్ డిఎంకేను విజయ్ హోరాహోరీ పోటీ చేశారు. బట్ డిఎంకే కూడా ఇప్పుడు అంటున్నారు ఓత్ టేకింగ్ సెరమనీకి పిలవాలనేది. లెఫ్ట్ అది అంటారు, బీసీకే అది అంటారు. రైట్ సార్ నాగేష్ గారు. రైట్. జేపీ గారు, సర్కారియా పూంచి కమిషన్ సిఫార్సుల ప్రకారం హంగ్ ఏర్పడ్డప్పుడు గవర్నర్ అనుసరించాల్సిన ప్రాధాన్యత క్రమం ఏంటండి? గౌతమ్, దీనిలో ఏ మాత్రం కూడా సందేహానికి తావులేదు. ఎన్నికలకు ముందే ఒక కూటమి ఏర్పడినట్లయితే, ఆ కూటమి సంయుక్తంగా కలిసి కనుక ప్రజల ముందుకి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లయితే, అతిపెద్ద సంఖ్యాబలం ఆ కూటమికి ఉన్నట్లయితే ఆ కూటమిని పిలవాలి. 2, ఆ కూటమికి కాకుండా ఏ ఒక్క పార్టీకి అతిపెద్ద సంఖ్యాబలం ఉన్నట్టయితే ఆ పార్టీని పిలవాలి. 3, అది కూడా సాధ్యం కాకపోతే, ఏ కారణం అనగా ఆ పార్టీ సిద్ధంగా లేకపోతే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లేదా అవకాశం లేకపోతే, ఎన్నికల తర్వాత కూటమి ఏర్పడినట్టయితే, ప్రభుత్వంలో పాలు పంచుకుంటామని చెప్పిన వాళ్ళందరూ కలిసి వచ్చినట్టయితే గవర్నర్ ఆ పార్టీలను సంప్రదించి వారిని పిలవాలి. అది సాధ్యం కాకపోతే, ఎన్నికల తర్వాత కూటమి కాకపోయినా మేము మద్దతు ఇస్తాము ప్రభుత్వంలో కూర్చోమని అంటే వారికి ఇవ్వాలి. అంటే ప్రజల తీర్పుని శిరసావహించాలి. ఒక ప్రభుత్వం ఏర్పాటుకి గవర్నర్ దోహదం చేయాలి, అంతే తప్ప ఆయన సొంతంగా రాజకీయ నిర్ణయం తీసుకోకూడదు. ఆ ముఖ్యమంత్రి మంచివాడా కాదా, ఎవరింటే బాగుంటుంది, ఆయనకు అనవసరం. అది ప్రజలు తీర్పునిచ్చారు. అవునండి. ప్రజల తీర్పుని శిరసావహించడమే గవర్నర్ పాత్ర తప్ప ఆయన సొంతంగా రాజకీయ ప్రమేయం పెట్టుకుని ఢిల్లీ వాళ్ళు నన్ను నామినేట్ చేశారు కాబట్టి వాళ్ళు కోరిన వాళ్ళను, లేకపోతే రాజుల నుంచి రాజభక్తి చూపెట్టాలని చెప్పనంటే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ఇంకా వేరే మార్గమే లేదు. ఇంకే రకంగా చేసినా కూడా నామినేటెడ్ గవర్నరు, వలస పాలన కాలం నాటి నుంచి గవర్నర్ వ్యవస్థ ఉంది కాబట్టి కొంత సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఆ నామినేటెడ్ గవర్నర్కి రాష్ట్రంలో ప్రజలిచ్చిన రాజకీయ తీర్పుని శిరసావహించాల్సింది తప్ప దాన్ని తిరస్కరించే హక్కు లేదు. రైట్. ఓకే. నాగేష్ గారు, రాజ్యాంగ నిబంధనలు, కోర్టుల తీర్పులు, కమిషన్ల సిఫార్సులు ఇంత స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా గవర్నర్ల పాత్ర ఎందుకు వివాదాస్పదం అవుతోందండి? అట్లాగే ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతోంది? అంటే గవర్నర్ పాత్ర మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పాజిటివ్ గా చూద్దామండి. వాళ్ళకి ఏమిటంటే గవర్నర్ డ్యూటీ ఏమిటంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలి, అది 5 ఏళ్ళు నడవాలి అనేది చూస్తున్నారండి. బట్ దాంట్లో ఏమిటంటే ఈయన సబ్జెక్టివ్ డెసిషన్ కాదు, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది అసెంబ్లీకి వదిలేయాలి. ఈయన 5 ఏళ్ళు ఉంటుందా లేదా అనేది ఫస్ట్ ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి ఎట్లాగా లార్జెస్ట్ సింగిల్ పార్టీని పిలవడం తప్పితే ఈయనకి ఇంకో మార్గం లేదు. మనం చాలా రాష్ట్రాల్లో ఇంతకుముందు చూసాం, లార్జెస్ట్ సింగిల్ పార్టీనే పిలిచాడు. ఇప్పుడు నరసింహారావు గారు ప్రభుత్వం లార్జెస్ట్ సింగిల్ పార్టీ, ఇప్పుడు అది మైనారిటీ గవర్నమెంట్ ఫుల్ 5 years నడిచింది, ఫుల్ 91 to 96 నడిచింది. అప్పుడున్న ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ అనుకుంటా, ఆయన అడగలేదే నీకు మెజారిటీ లేకుండా గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేస్తారు, సక్సెస్ఫుల్ గా నడిపారు. ఎకనామిక్ రిఫార్మ్స్ అంతా ఆయన సమయంలోనే జరిగింది. సో ఇప్పుడు గవర్నర్ ఏమిటంటే ఆయనకి ఇది ఉండొచ్చు, కానీ ఆయన రెస్పాన్సిబిలిటీ బయట ఉంది. ఏది మెజారిటీ ప్రూవ్ చేసుకోవడం, దాని తర్వాత ఇది. రెండోది ఏంటంటే ఇన్ని చట్టాలు ఇన్ని ఉన్నా కూడా గవర్నర్లు ఏంటంటే సర్కారియా కమిషన్ స్పష్టంగా ఏం చెప్పిందంటే గవర్నర్ షుడ్ బి అన్ ఎమినెంట్ పర్సన్. ఎక్కడంటే ఆ రోజులు ఎప్పుడో పోయాయి. గవర్నర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటీషియన్స్ వేసేస్తారు. ఈ రోజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మన ఇంతకు ముందు తెలంగాణ గవర్నరు, ఆమెనే బీజేపీ ప్రెసిడెంట్ తమిళనాడులో ఉంటే తిన్నగా తీసుకొచ్చి తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న తిన్నగా తెలంగాణ గవర్నర్ గా తీసుకొచ్చారు. సో ఇలాగా అసలు చెప్పుకుంటూ పోతే ఈయన బీజేపీలో ఉన్న లీడర్ ఇప్పుడు అర్లేకర్, సో ఆయన తీసుకొచ్చి గవర్నర్ వేశారు. సో డెఫినెట్లీ ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆ పార్టీ ఒత్తిడి, ఆ పార్టీ నాయకుల ఒత్తిడి, అమిత్ షా ఒత్తిడి, దాని తర్వాత వేరే నాయకుల ఒత్తిడి ఎలాగైనా ఉంటుంది. అది కాదనలేము. అది పాలిటిక్స్ అదొక నిజం. రైట్ అండి. సో
సో అందుకే ఇవన్నీ ఖాతరు చేయరు, రూల్స్ కాకుండా Right. వాళ్ళు కన్వీనియన్స్ చూసుకుంటారు. జేపీ గారు, ఉన్న సంప్రదాయాలు ఈ నిబంధనలను అనుసరించి ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకున్న అవకాశాలు ఏంటండి? లేదంటే గవర్నర్ వేరే ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన ఏమైనా పెడతారండి? గవర్నర్కి అసలు వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. టీకేవీ పార్టీని విజయ్ని ముఖ్యమంత్రిగా ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరటము, ఒక కాల పరిమితి లోపల మీరు సభలో మీ సభ విశ్వాసాన్ని పొందని చెప్పని కోరటం తప్ప ఇంకో మార్గమే లేదు. ఇంకేం చేసినా కూడా అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అంతకు మించి ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం, ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ గవర్నర్ని వెంటనే సంప్రదించి ఆయనకి స్పష్టమైన సూచన చేయాలి. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించొద్దు, అప్రతిష్ట తేవద్దు, ప్రజాస్వామ్యాన్ని మంట కలపొద్దు అని చెప్పని. 2013లో చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఢిల్లీలో ఎన్నికలు జరిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయంగా సీట్లు వచ్చినాయి. కానీ పెద్ద పార్టీకి అవతరించాల. 28 సీట్లు వారికి వస్తే 31 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 75 సీట్ల అసెంబ్లీలో. ఆనాడు నేను బహిరంగంగా చెప్పాను, ఇక్కడ జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంతో ఫోన్లో మాట్లాడి చెప్పాను, ఏమంటే ఒక ఉదాత్తమైన ఆశయంతో రాజకీయాన్ని మరి పూర్తిగా మార్చాలన్నటువంటి సంకల్పంతో ముందుకొస్తే ప్రజలు పెద్ద ఎత్తున వారికి మద్దతు ఇచ్చారు. మీకు పెద్ద పార్టీ కాబట్టి వచ్చే ఎలక్షన్లో అధికారంలోకి వచ్చే అవకాశం మీకు ఉంది కాబట్టి నలుగురు ఎమ్మెల్యేలు కొనడం కష్టం కాదు. ఆ రకంగా చేస్తే అప్రతిష్ట పాలవుతుంది ప్రజాస్వామ్యం. ఆ పని చేయొద్దని చెప్పంటే వెంటనే ఎల్కే అద్వానీ గారు పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బీజేపీకి అతిపెద్ద సంఖ్యాబలం ఉన్న 31 సీట్లు ఉన్నా కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ ఉన్నా కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవటం లేదు, ప్రతిపక్షంలో కూర్చుంటామని ప్రకటించి హుందాగా వారికి అవకాశం ఇచ్చారు. అదొక్కటే సరైన పద్ధతి. అది అయిన తర్వాత శాసనసభలో కనుక అన్ని పక్షాలు కూడి వీళ్ళని ఓడించాలని కోరుకుంటే అది వాళ్ళ ఇష్టం, ఆ పాపం వారిది. ఆ తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే వారిని పిలవాలి. అది సాధ్యం కాకపోతే అప్పుడు రాష్ట్రపతి పాలన గురించి ఇంకో దాని గురించి ఆలోచించాలి. అంతేగాని మెజారిటీ లేకున్నా కూడా, ఇందాక నగేష్ గారు చెప్పారు, ఎన్నో సందర్భాల్లో మెజారిటీ లేకుండా మైనారిటీ ప్రభుత్వాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నడుస్తూ ఉంటాయి. సభ వారిని వద్దని తిరస్కరించేదాకా ఆ ప్రభుత్వం కొనసాగచ్చు. రాష్ట్రపతి పాలన ఎప్పుడు అసలు ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా శాసనసభ తిరస్కరిస్తోంది వాళ్ళని. బడ్జెట్ పాస్ చేయలేకపోతున్నారు, చట్టాలు చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వ నిర్వహణ సాధ్యం కాదనుకున్నప్పుడు తప్ప ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ కారణాలు రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది ఏ రకంగానే మంచిది కాదు. ఇంకోరిని పిలిచి మీరు ఎమ్మెల్యేలందరినీ చేరదీయించేసి బేరసాలకు దారి తీసినట్టయితే అది ప్రజాస్వామ్యం కాదు, హననం అవుతుంది. నేపాల్లో జరిగింది అదే. ఈ పెద్ద పార్టీలు, 2 పెద్ద పార్టీలు తిరస్కరించారు తమిళనాడు ప్రజలు, డిఎంకేని ఏడీఎంకే. అధికారంలో డిఎంకేని, మరో ద్రవిడ పార్టీ ఇప్పటిదాకా ప్రభావశీలమైన పార్టీ ఏడీఎంకేని. మీరు ఏదో రకంగా తమాషా చేయాలనుకున్నట్టయితే నేపాల్లో జరిగింది ఏమిటి? రకరకాల పార్టీలు విన్యాసం చేసి 2 నెలలకు ఒకసారి వాళ్ళు వీళ్ళు కలిసి ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు విశ్వాసం పోయింది. రోడ్ల మీద లక్షల మంది ప్రభుత్వాన్ని దింపేశారు. మొన్న బాల్యాన్ షాని తిరుగులేని మెజారిటీతో అధికారంలో తీసుకొచ్చారు. అలాంటి విప్లవాలు కావాలన్నా మీకు? ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు శిరోధార్యం. ఆ తీర్పుని గౌరవించాలి, ఆ తీర్పుకు అవకాశం ఇవ్వాలి తప్ప మనం ఇక్కడ ఎలా సంఖ్యాబలంతో డ్రామాలు ఆడి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసే జరిగినట్టయితే అది ఖచ్చితంగా దేశంలో రాజకీయ వ్యవస్థను మరింత భ్రష్టు పట్టిస్తుంది, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పోతుంది, విశ్వసనీయత పోతుంది. కాబట్టి ఇంకో మార్గం లేనే లేదా. కానీ టీవీకేకి జేపీ గారు నెంబర్ బలం కనిపించట్లేదు. సో ఇప్పుడు విజయ్ అసెంబ్లీలో శాసనసభలో తేల్చనివ్వండి, సభకి ఇవ్వండి అవకాశాన్ని. అందులో ఇప్పుడు ఇదేదో చిన్న తేడా ఉందా? తర్వాత పెద్ద పార్టీ 75 సీట్లు వస్తే వీళ్ళకి 108 వచ్చినాయి. మరి ఆ పైన ఇంకో 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ మద్దతు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకున్నా కూడా అసలు దీనిలో ఏ రకంగా వివాదానికి ఆస్కారం లేదు. 28 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే బీజేపీ ఆనాడు 31 సీట్లు వాళ్ళకి వచ్చినా కూడా ప్రభుత్వం చేరపడని అవసరం అవకాశం ఇచ్చారు. ఇవాళ వీళ్ళకి స్పష్టంగా 108 సీట్లు మెజారిటీకి చాలా దగ్గరలో ఉన్నప్పుడు ప్రజలందులో ఒక విశిష్టమైన తీర్పునిచ్చారు. తమిళనాడు తీర్పు మామూలు తీర్పు కాదు, ఒక అసాధారణమైన తీర్పు. ఉన్న రాజకీయం మీద వ్యతిరేకతను చూపెట్టారు. ఆ సందర్భంలో మీరు రాజకీయాన్ని నగుబాటు చేయటం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని మరింత సన్నగిలినట్టు చేయడం తప్ప గవర్నర్కి ఎందుకు రాజకీయాలు? ఆయన పని అక్కడ ఆ స్కేల్ మీద తంపెట్టడం కాదు. ఆయన పని పూర్తిగా రాజ్యాంగబద్ధంగా హుందాగా వ్యవహరించడం. ముఖ్యమంత్రి ఎవరు వస్తారనేది ఆయనకు అనవసరం, ముఖ్యమంత్రి ఎలాంటి వాడే ఆయనకు అనవసరం, అది ప్రజలకు అవసరం. మీ బాధ్యత రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడం తప్ప ఫలానా ఉంటే బాగుంటుందని కోరే హక్కు మీకు లేదు. మిమ్మల్ని ఎవరు ఎన్నుకోవాలి అలా చేయడం కోసం చెప్పాను. ఆ బాధ్యత ప్రజలది, ప్రజల బాధ్యత నిర్వహించాలి, మీ బాధ్యత మీరు నిర్వహించాలంతే. రైట్ అండి. నగేష్ గారు, గవర్నర్ సంతకాలు అడగడం రాజ్యాంగ విరుద్ధమని వీసీకే అట్లాగే సిపిఐ వంటి పార్టీలు సహా చాలామంది ఆరోపిస్తున్నారు.
ఈ విషయంలో ఆయన పరిధి అట్లాగే ఈ ప్రస్తుత పరిణామాలపై ఏమంటారండి మీరు? మొదటే సంతకాలు అడగడం అనేది ఇది ఆయన నేను అనుకోవడం కొత్త అనువైటీ స్టార్ట్ చేస్తున్నారు. అది హౌస్ లో చెప్పమనండి ఇది విజయ్కి, నువ్వు ఇచ్చిన లిస్ట్ తో నేను సాటిస్ఫైడ్ కాదు, నీకు 107 + 5 112 ఉన్నాయి, మెజారిటీ కావాలంటే 118 ఉన్నాయి, నువ్వు 118 ఉండాలి, నువ్వు చూపించలేకపోతున్నావు, నువ్వు 4 రోజుల్లో 3 రోజుల్లో 2 రోజుల్లో నువ్వు నీ మెజారిటీ చూపించుకో, హౌస్ కన్విన్స్ చేయి, నీ మెజారిటీ ప్రూవ్ చేసుకో అనాలి. కానీ అసలు రాజ్భవన్ నుంచి ఆయన పిలుచుకుని, ఒకరు నిన్న పిలిచాడు, మళ్ళీ ఇవాళ పిలిచి ఆయన పిలుచుకుని, మొదటిసారి ఆయన వచ్చాడు, రెండోసారి ఆయన పిలుచుకుని నీ మెజారిటీ ప్రూవ్ చేయి, నీ మెజారిటీ ప్రూవ్ చేయి. ఇది ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ని ముందుకు జరిగేలాగా ఈయన సహకరించాలి. కానీ ఆ ప్రాసెస్ ని సాబిటైజ్ చేసి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ముందుకు పోవడానికి ఆయన అవకాశం ఇవ్వటలేదు. ఇది ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ వీసీకే అనే పార్టీకి 2 సీట్లు, లెఫ్ట్ పార్టీకి చెరో 2, సిపిఐకి సిపిఎంకి. సో వీళ్ళకి 6. లెఫ్ట్ పార్టీస్ ఏమంటారంటే మాకు ఇంకో రోజు అవకాశం ఇవ్వండి, మేము చర్చిస్తాం. లెఫ్ట్ పార్టీస్ ఏమిటంటే కాంగ్రెస్ లాగా హైకమాండ్ నుండి వాళ్ళు వెంటనే డెసిషన్ తీసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. ఈసీకి కూడా ఇంకా టోటల్లీ రిజెక్ట్ చేయలేదు. వీళ్ళంతా ఒప్పుకుంటే 118 సంఖ్య వచ్చేస్తుంది. ఇప్పుడు గవర్నర్ కి ఏం కావాలి? ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలా, లేకపోతే ఈయన ఏంటంటే అసలు ఒక ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని ఆయన ఉద్దేశం. ఇప్పుడు సరే దీన్ని కాదంటాడు అనుకోండి, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ మనం అనుకుందాం, ఇది విజయ్కి మెజారిటీ లేదు అనేది ఆయన అసలు అసెంబ్లీకి పిలవకుండా ఆయన ఇచ్చేస్తాడు. రెండో ఆల్టర్నేటివ్ ఏంటి? సెకండ్ బిగ్గెస్ట్ పార్టీని పిలుస్తాడా? సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ అనే డిఎంకే, దానికి ఒక 50 సీట్లు తక్కువ. వాళ్ళు ఎలాగొస్తారు? డిఎంకేను విజయ్ పార్టీ కలుస్తుందా, లేకపోతే డిఎంకే ఏడిఎంకే కలుస్తుందా? సో ఇవన్నీ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చూడాలి. విజయ్ని ఈ సమయంలో ఇంకా మన ఆలస్యం చేయకుండా పిలవాలి. రైట్ అండి. జేపీ గారు, గతంలో 2017లో గోవా, 2018లో కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా అతిపెద్ద పార్టీలను కాదని గవర్నర్లు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది, మనం అందరం చూసాం. ఇట్లాంటి విషయాల్లో అతిపెద్ద పార్టీ అవతరించిన వారికి ఉండే హక్కు ఏంటండి? దాన్ని కాపాడుకునే మార్గాలేంటి? కోర్టులను ఆశ్రయించవచ్చా? దురదృష్టం ఏంటంటే కోర్టుల పాత్ర దీనిలో ఉండదు. ఎందుకంటే ఒకసారి పిలిచాక బేరసారాలతో వాళ్ళు ఆకర్షించి ఎమ్మెల్యేలను కొనుక్కున్న తర్వాత కొంచెం పరుషంగా మాట్లాడినా అది వాస్తవం. అయితే వచ్చిన ప్రతి వాడికి మంత్రి పదవి ఇవ్వటం కానీ, లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, అదిగా జరుగుతుంది ఇప్పుడు క్యాంపుల రాజకీయం కదా. అలా చేసినట్లయితే ఏదో రూపంలో సభలో మెజారిటీ అంటూ వస్తే అప్పుడు రేపు పొద్దున కోర్టు అనేది ఏం చేస్తుంది? మెజారిటీ చూపెట్టుకున్న తర్వాత. అవును. అంచేత ఇది రాజకీయంగా పార్టీలుగా పరిణతి ఉండాలి, రాజ్యాంగ సంస్థలుగా పరిణతి ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. అలా లేకపోతే అపహాస్యం అవుతారు. 1982లో నాకు బాగా గుర్తు, మరి ఆనాడు భజన్ లాల్ హర్యానా ముఖ్యమంత్రి, నిజానికి ఆయన జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. వాళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కలిసి ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలో జాతీయ స్థాయిలో రాగానే పార్టీ ఫిరాయించారు. దేశంలో చరిత్రలో మొట్టమొదటిసారి ప్రభుత్వ వర్గం అంతా కూడా పార్టీ ఫిరాయించి ప్రతిపక్ష పార్టీలో చేరిపోవటం అది చాలా విచిత్రమైంది. భారతదేశంలో జరుగుతుంటే అలాంటివి. సరే, 82 ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో మరి ఆనాడు దేవీలాల్ గారి నాయకత్వంలో జనతా పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయి. కానీ మెజారిటీ కొంచెం దగ్గరలో ఉన్నారు, మెజారిటీ రాలా. అంతకంటే తక్కువ సీట్లతో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉన్నారు. గవర్నర్ తపాసే దారుణంగా ఓడిపోయినటువంటి పార్టీని పిలిచాడు, ఎందుకంటే ఎక్కువ సీట్లు వచ్చి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పిలవకుండా. కానీ దురదృష్టం అంటే మర్నాడు అందరూ కొనేసుకున్నాడు ఆయన. అందులో హర్యానాలో ఆయారాం గారం కల్చర్ అక్కడి నుంచే వచ్చింది ఈ దేశంలో. దానికి మనం ఏం చేయలేం. ప్రజాస్వామ్య అపహాస్యం అవుతుంది అంతే. ప్రజలకి నిరాశ కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది. అందుకని ఇందాక నేపాల్ సంగతి చెప్పాను. అంచేత మనం సరే ఈ ప్రభుత్వం ఏమవుతుందో చూద్దాం, కానీ ఖచ్చితంగా గవర్నర్ల వ్యవస్థను సమూలంగా మార్చకపోతే ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడుతుంది. గవర్నర్లని ఢిల్లీ నుంచి మీరు నామినేట్ చేయడం ఏంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయంగా నిర్ణయాలు చేయడం ఏంటి, చాలా తప్పది. అక్కర్లే, అసలు ఈ నామినేట్ గవర్నర్ అక్కర్లే. నా దృష్టిలో గవర్నర్ లేకున్నా నష్టమేం లేదు. ఉదాహరణకి జర్మనీలో గవర్నర్ లేరు, అక్కడ రాష్ట్రాలు ఉన్నాయి, ల్యాండ్స్ అంటారు, బలమైన రాష్ట్రాలు ఉన్నాయి, అధికారుల విభజన ఉన్నది, కానీ గవర్నర్ లేకుండా నడుస్తోంది. అలాంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు.
లేదంటే రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టుగా గవర్నర్ కూడా రాష్ట్ర శాసనసభ, మండలి అంటే మండలి, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు కలిసి ఎన్నుకోవాలంటే రాష్ట్రపతిని మనం ఎన్నుకున్నట్టుగా. అది లేదంటే అసలు నిజమైన పరిష్కారం నా దృష్టిలో రాష్ట్రాల వరకు గవర్నర్ని ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నట్లయితే ప్రభుత్వాధినేత తర్వాత రాష్ట్రాధినేత ఒకే మనిషి ఉండేట్టుగా అనుకుంటే నిర్దిష్ట కాలానికి అసెంబ్లీని వేరుగా అనుకున్నట్టయితే అసలు ఈ గొడవ పోతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఏ రకమైన అర్హత లేనప్పుడు నామినేట్ చేయబడి మీరు రాష్ట్ర రాజకీయాన్ని శాసించడం ఏంటి? ఇది చాలా తప్పు. సార్ జేపీ గారు, ప్రజాస్వామ్యానికి ఏ రకంగా మంచిది కాదు. జేపీ గారు, ఇప్పుడు ఈ తమిళ రాజకీయంలో నెలకొన్న ఈ ప్రతిష్టంభన ముగిసేందుకున్న మార్గాలు ఏంటండి మీ దృష్టిలో? ప్రధానమంత్రి, హోంమంత్రి వెంటనే విజ్ఞతని, ప్రాప్త కాలజ్ఞతని, రాజకీయ పరిణితిని చూపెట్టాలి. ఇప్పుడు బాల్ నా దృష్టిలో జాతీయ స్థాయి చేతులు ఉంది. మాకు తెలియదు, ఆయన చూసుకుంటాడు అన్నది అది ఊరికే వాదన కోసం చేసే మాట. మీరు పెట్టిన మనిషి మీ మనిషి, మీ ఆదేశాలు పాటించే మనిషి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో, మరో పార్టీ ఉన్న దేశంలో జరిగేది అది మనందరికీ తెలుసు. అంతే ఉంటాం. కాబట్టి మనం మోసం చేసుకోవద్దు. బాల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నది. వారికి ఏమాత్రం రాజ్యాంగము, ప్రజాస్వామ్యం అంటే విశ్వాసం ఉన్నా కూడా వారు వెంటనే గవర్నర్ని సూచించాలి. ఆదేశించాలన్నమాట అంటే బాగుండదని నేను సూచించమంటున్నాను. సూచించి విజయం వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. అది జరగకపోతే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రజలు నిరాశకు గురవుతారు. రాజకీయం మరింత అభాసుపాలవుతుంది. ఇది వేరే ప్రత్యామ్నాయం లేనేలేదు. ఇంకోటి ఏ రకంగా ఆలోచించినా కూడా అది ప్రజాస్వామ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది. జేపీ గారు, గతంలో మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఫ్లోర్ టెస్ట్ కూడా చేయమని చెప్పింది కదండి. ఇప్పుడు చేయొచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళి కొనేసారు అనుకోండి ఎమ్మెల్యేలని, కొనకపోతే అది వేరే విషయం. సమస్య అది కదా. ఇప్పుడు ఉదాహరణకి మీకు 1998లో మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వం ఆనాడు, కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని, ఆనాటి గవర్నరు రమేష్ భండారి రద్దు చేసి మెజారిటీ లేనటువంటి, ఏ సంఖ్యాబలం లేనటువంటి జగజ్జనక నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వాడు దొంగ ఫ్లోర్ టెస్ట్ నిర్వహించి మేము మెజారిటీ ఉందని చెప్పిన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బహిరంగ ఫ్లోర్ టెస్ట్ పెట్టించింది. దానిలో ఓడిపోయారు, మళ్ళీ కళ్యాణ్ సింగ్ వచ్చారు. కాబట్టి ఫ్లోర్ టెస్ట్ విషయంలో అనుమానం ఉంటే రేపు పొద్దున ఓటింగ్ జరిగినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలు ప్రలోభాలు లొంగో, లేకపోతే వాళ్ళ రాజకీయ అవసరాల కోసమో పార్టీ ఫిరాయించి, లేకపోతే వీళ్ళకి మద్దతు ఇచ్చారనుకోండి, ఏ సుప్రీంకోర్టు ఆపలేదు దాన్ని. ఎమ్మెల్యేలు ఇట్లాగే ఓటేయాలని ఏ సుప్రీంకోర్టు చెప్పలేదు. కాబట్టి సుప్రీంకోర్టుకి ఆ రకంగా పరిమిత స్థానం ఉంటుంది. ఆ ఫ్లోర్ టెస్టే కనుక దారుణంగా జరిగితే, ఆనాడు యూపీలో 1998లో జరిగినట్టుగా, అప్పుడు తప్ప సుప్రీంకోర్టుకి, కోర్టులకి, న్యాయస్థానానికి జోక్యం ఉండదు. ధన్యవాదాలు సార్. జయప్రకాష్ నారాయణ గారు, అట్లాగే నగేష్ కుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.